ధనవంతుడయ్యే హక్కు. పేదరికాన్ని ప్రశంసిస్తూ ఎన్ని చెప్పినా ధనవంతుడు అయితే తప్ప నిజంగా సంపూర్ణమైన, విజయవంతమైన జీవితాన్ని అనుభవించలేరు. డబ్బు పుష్కలంగా ఉంటే తప్ప ప్రతిభ లేదా ఆత్మ వికాసంతో ఏ వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదగలేడు. ఆత్మసాక్షిగా బతకడానికి, తన ప్రతిభను పెంపొందించుకోవడానికి చాలా వస్తువులు కావాలి. మరి వాటిని కొనాలంటే డబ్బు కావాలి. లేదంటే తన అభిరుచులను వదిలేసుకోవడమే. వస్తువులను ఉపయోగిస్తేనే మనిషి మనస్సు, ఆత్మ మరియు శరీరం అభివృద్ధి చెందుతాయి. ఈ సమాజం మొత్తం వ్యవస్థీకృతమై ఉంది. మనిషి వస్తువులను సొంతం చేసుకునే వాడిగా మారడానికి డబ్బు కావాలి. కాబట్టి మనిషి అన్ని విధాలుగా పురోగతి సాధించాలంటే ఉన్న మార్గం ధనవంతుడిగా మారడమే. జీవితమంతా అభివృద్ధి మార్గంలో పయనించడమే ప్రధానం. ప్రతి జీవికి అది సాధించగలిగే అభివృద్ధిపై విడదీయరాని హక్కు ఉంటుంది. మనిషికి జీవించే హక్కు అంటే అతని పూర్తి మానసిక, ఆధ్యాత్మిక మరియు శారీరక వికాసానికి అవసరమైన అన్ని వస్తువులు స్వేచ్ఛగా మరియు అనియంత్రణగా ఉపయోగించుకునే హక్కు. మరో మాటలో చెప్పాలంటే సంపన్నుడు కావడానికి అతనికున్న హక్కు. మనం జీవించడానికి ముఖ్యంగా 3 ఉద్దేశాలు ఉన్నాయి. మనం శరీరం కోసం జీవిస్తాం, మనస్సు కోసం జీవిస్తాం, ఆత్మ కోసం జీవిస్తాం. ఈ మూడింటిలో ఏదీ ఒకదానికంటే ఒకటి మెరుగైంది లేదా పవిత్రమైనది కాదు. అన్నీ సమానమే. ఆత్మ కోసం మాత్రమే జీవించడం మరియు శరీరాన్ని, మనస్సుని త్యజించడం సరైనది, గొప్ప నిర్ణయం కాదు. అలాగే మనస్సు కోసం ఆత్మను, శరీరాన్ని వదులుకోవడం కూడా తెలివైన నిర్ణయం కాదు. శరీరం కోసం జీవించడం, మనస్సు, ఆత్మ రెండింటినీ తిరస్కరించడం వల్ల కలిగే అసహ్యమైన పరిణామాల గురించి మనకందరికీ తెలుసు. నిజమైన, పరిపూర్ణమైన జీవితమంటే శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడింటికి సమ ప్రాధాన్యత ఇవ్వడమే. అది లోపించినప్పుడు మనిషి సంతోషంగా ఉండలేడు. మంచి ఆహారం, సౌకర్యవంతమైన దుస్తులు, సరైన ఇల్లు లేకుండా కేవలం శరీరంతోనే మనం పూర్తి సంతోషంగా జీవించలేం. అలాగే భౌతిక జీవితానికి అధిక శ్రమ నుంచి స్వేచ్ఛ, విశ్రాంతి మరియు వినోదం కూడా అవసరం. పుస్తకాలను అధ్యయనం చేయడానికి సమయం లేకుండా, ప్రయాణం మరియు పరిశీలనకు అవకాశం లేకుండా, మేధో సాంగత్యం లేకుండా పూర్తిగా మనస్సుతోనే సంపూర్ణ జీవితాన్ని జీవించలేం. నిజంగా ధనవంతులు కావడం అంటే మనకు లభించిన కొద్దీ దానితో సంతృప్తి చెందడం కాదు. మనం ఎక్కువగా సాధించగల, ఆనందించగల సామర్థ్యం ఉన్నప్పుడు కొంచెంతో సంతృప్తి చెందాల్సిన పని లేదు. ప్రకృతి యొక్క ఉద్దేశం జీవితంలో పురోగతి మరియు అభివృద్ధి సాధించడమే. ప్రతి మనిషి శక్తికి దోహదపడేవన్నీ కలిగి ఉండాలి. చక్కదనం, అందం మరియు జీవితం యొక్క గొప్పదనం. ఇలా అన్నీ ఉండాలి. ఉన్నదానితో, తక్కువతో సంతృప్తి చెందడం పాపమే అవుతుంది. తన జీవితకాలానికంతా సరిపడినంత కలిగి ఉన్న వ్యక్తి ధనంతుడు. పుష్కలంగా డబ్బులేని వ్యక్తి తనకు కావలసినవన్నీ పొందలేడు. నేటి ఆధునిక సమాజంలో జీవితం చాలా క్లిష్టంగా మారింది. అత్యంత సాధారణమైన పురుషుడు లేదా స్త్రీకి సైతం పరిపూర్ణమైన జీవితం గడపడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. ప్రతి వ్యక్తి తాను చేయగలిగిందంతా కావాలని కోరుకుంటాడు. సహజంగానే తనకు దక్కిన అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవాలనే కోరిక మానవ స్వభావంలో అంతర్లీనంగా దాగి ఉంటుంది. మనం చేయగలిగిందంతా కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. జీవితంలో సక్సెస్ అంటే మీరు ఎలా ఉండాలనుకున్నారో అది సాధించడమే. జీవితంలో మీరు కోరుకున్న విధంగా ఉండాలంటే అందుకు అవసరమైన వస్తువులన్నీ ఉండాలి. వాటిని కొనుగోలు చేసేంత ధనవంతులు అయితేనే వాటిని సొంతం చేసుకుని, వినియోగించి విజయం సాధించగలరు. సంపన్నులయ్యే శాస్త్రాన్ని అర్థం చేసుకునే జ్ఞానమే అన్నింటికంటే ముఖ్యం. ఆ ధనవంతులు కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. మరింత ధనికంగా జీవించాలనే ధనవంతులు కోరుకుంటారు. ఆ కోరిక మరింత సమృద్ధిగా ప్రశంసించదగినదే. పేదరికంలో ధర్మమేమీ లేదు. ఇది ఈ భూమి మీద నుంచి నిర్మూలించాల్సిన మానసిక వ్యాధి. మీరు ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా ఎదగడానికి, జీవితంలో గొప్ప అభివృద్ధి సాధించడానికే ఇక్కడ ఉన్నారు. మీ భావాలను వ్యక్తీకరించడానికి, అన్ని మార్గాలలోనూ అభివృద్ధి చెందడానికి మీకు హక్కు ఉంది.
మీరు దాన్ని అందిపుచ్చుకోవాలి. మీరు అనంతమైన సంపదను ఆస్వాదించగలిగినప్పుడు ఉన్నదానితో సంతృప్తి చెందడమెందుకు? ఈ పుస్తకంలో మీరు డబ్బుతో స్నేహం చేయడం నేర్చుకుంటారు. ధనవంతులు కావాలనే మీ కోరిక పూర్తిగా ఆమోదయోగ్యమైనదే. మీరు డబ్బుని దాని నిజమైన ప్రాముఖ్యతతో చూడడం ప్రారంభించండి. ఇది నిజమైన మార్పునకు చిహ్నం. కోరిక, అందం, లగ్జరీ, సమృద్ధి, శుద్ధీకరణ నుంచి స్వేచ్ఛ లభించినట్టు మీకు అర్థమవుతుంది. చాలామంది దీన్ని ఖండిస్తుంటారు. అలాంటి వారి వద్ద ఎక్కువ డబ్బు లేకపోవడానికి ఇదే కారణం. వారు డబ్బుని ఎరగా భావిస్తారు. డబ్బుపై ప్రేమే అన్ని అనర్థాలకు మూలమని నమ్ముతారు. పేదరికంలో కొంత న్యాయం, ధర్మం ఉదని వారు నమ్మడం కూడా వారు అభివృద్ధి చెందకపోవడానికి మరో కారణం. చిన్ననాటి నుంచి వారు నేర్చుకున్న విధానం, మూఢనమ్మకాలు, తప్పుడు వివరణల కారణంగా వారికి ఈ భావన ఏర్పడి ఉండవచ్చు. పేదరికంలో ధర్మం ఉందని భావించడం ఒక మానసిక రోగం. మీరు శారీరకంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు మీ సహచరుల సాయం కోరుకుంటారు. ఇతరులపై ఆధారపడడం మన లోపమే. అలాగే మీ జీవితంలో డబ్బు నిరంతరం చలామణి కాకపోతే మీలోనే లోపం ఉన్నట్టు లెక్క. మీరు ఎప్పుడూ పేదరికంలో జీవించాలని, ఆకలితో అలమటించాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, సంపన్నంగా ఉండాలని, జీవితంలో విజయవంతం కావాలనే ఆయన కోరుకుంటాడు. దేవుడు తను సృష్టించినవి ఎప్పుడూ విజయం సాధించాలనే కోరుకుంటాడు. కాబట్టి డబ్బుపై మీరు ఏర్పరుచుకున్న అన్ని మూఢనమ్మకాల నుంచి ముందు బయటపడండి. డబ్బుని చెడ్డదిగా, పాపమైన వస్తువుగా చూడడం మానుకోండి.